హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ బుక్ చదువుతూ ఉంటే అప్పుడే బాగి అమర్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తుంది. ఇక అలా బాగి కాఫీ తీసుకొచ్చి భయంగా ఇదిగోండి కాఫీ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే అక్కడ పెట్టి మిస్సమ్మా అని అమర్ అంటాడు. ఇక బాగి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ సదాశివం గారు పిల్లలను పిక్నిక్కి తీసుకెళ్ళమని చెప్పి అమర్తో నువ్వే మాట్లాడాలంటూ బాగీకి చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. ఇక అలా వెంటనే అమర్కి పిక్నిక్ విషయం చెప్పాలనుకొని వెనక్కి వస్తూ ఉంటే అనుకోకుండా సోఫా తగిలి అమర్ మీద పడిపోతుంది. ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరికి ఇదంతా చూసి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వస్తే బాగి, ఎప్పటికప్పుడు నేను అమర్కి దూరం చేయాలనుకుంటే నువ్వు అంతకంతకు దగ్గర అవుతూనే ఉన్నావు. ఏదో ఒకటి చేసి నిన్ను ఇంట్లో నుండి గెంటేద్దామని అనుకున్నాను, కానీ నా ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. అమర్కి నువ్వు ఈ విధంగా దగ్గరైపోతే నేను నిన్నింకా ఎప్పటికీ నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టలేను. అలాగే అమర్ పక్కన నా స్థానాన్ని సొంతం చేసుకోలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈరోజు నిన్ను పైలోకాలకు పంపించే ప్లాన్ చేశాను. నువ్వు మీ అక్క ఇద్దరు పైలోకంలో హ్యాపీగా ఉండండి అని చెప్పి అలా మనోహరి వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ అంతా కూడా లీక్ చేస్తూ ఉంటుంది. మనోహరి ఒక్కతే కిచెన్లోకి వెళ్ళడం ఆరు చూస్తుంది. ఇదేంటి బాగీ లేనప్పుడు మనోహరి కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తుంది అని చెప్పి గుప్తా గారు, మనోహరి ఏంటి కిచెన్లోకి వెళ్ళి ఏం చేయబోతుంది? ఈ మనోహరి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఈసారి తను చేసే పనుల వల్ల ఎవరికి ప్రమాదం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక అలా కిచెన్లో నుండి ఆరు తొంగి చూసేసరికి మనోహరి గ్యాస్ లీక్ చేయడం ఆరుకి కనిపిస్తుంది. గుప్తా గారు, మనోహరి గ్యాస్ లీక్ చేస్తుంది, దీనివల్ల పెద్ద ప్రమాదం జరుగుతుంది గుప్తా గారు, వెంటనే వెళ్ళి నేను మిస్సమ్మకి ఈ విషయం చెప్పి వస్తాను అని చెప్పి ఆరు వెళ్ళబోతూ ఉంటే అప్పుడు గుప్తా, లేదు బాలిక, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. జరగబోయేదాన్ని నువ్వు ఆపాలని చూడకూడదు అని చెప్పి గుప్తా ఆరుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, ఇప్పుడు ఎలా గుప్తా గారు, ఒకవేళ బాగి అయినా అత్తయ్య గారైనా ఎవరిప్పుడు కిచెన్లోకి వచ్చినా కూడా ప్రమాదమే కదా అని చెప్పి అలా ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో నిర్మలమ్మ కిచెన్ వైపు వస్తూ ఉంటే మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి ఆ బాగి కిచెన్లోకి వస్తుందేమో అనుకుంటే ఈ ముసల్ది కిచెన్లోకి వస్తుందని చెప్పి, ఏంటండి ఏమన్నా కావాలా అని చెప్పి, మీకేమైనా కావాలంటే చెప్పండి, నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏం లేదులేమ్మా, వంట మొదలు పెడదామని కిచెన్ వైపు వస్తున్నాను అని నిర్మలమ్మ అనగానే, మీకెందుకంటే శ్రమ, మిస్సమ్మ నేను ఇద్దరం ఉన్నాం కదా, మేమిద్దరం వంట సంగతులు చూసుకుంటాంలేండి అని చెప్పి మనోహరి నిర్మలమ్మను ఆపుతూ ఉంటుంది. అది కాదమ్మా, పాపం ప్రతిరోజు మిస్సమ్మ వంట చేస్తుంది కదా, ఈ ఒక్కరోజైనా మిస్సమ్మకు రెస్ట్ ఇద్దామని నేను కిచెన్లోకి వెళ్తున్నాను అని నిర్మలమ్మ అనగానే, అయ్యో ఆంటీ ఏం కాదులేండి, మిస్సమ్మకు నేను సహాయం చేస్తాను, మీరు వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. అసలే మీకు మోకాల నొప్పులు, ఎక్కువసేపు అలా కిచెన్లో నిలబడి ఏం వంట చేస్తారు అని చెప్పి అలా మనోహరి బలవంతంగా నిర్మలమ్మను వంటగదిలోకి రానివ్వకుండా ఆపేస్తుంది. మరోపక్క బాగి అమర్తో, ఏవండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి మిస్సమ్మ, ఏం అడగాలనుకుంటున్నావు? నువ్వు ఏం అడగాలనుకున్నా సరే నీకు నన్ను ఏమైనా అడిగే అధికారం ఉంది, అడుగు మిస్సమ్మ, భయపడద్దు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, నిన్న పిల్లలు అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు కదండి, నిన్న జరిగిన ఇన్సిడెంట్కి వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యారు, అందుకే వాళ్ళని ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్తే కాస్త రీఫ్రెష్ అవుతారు కదా అని నేను ఆ విషయం గురించే మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి పిల్లల్ని పిక్నిక్కి తీసుకువెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అని చెప్పి బాగి అనగానే, ఇక అప్పుడు అమర్ ఒక్కసారిగా అలా కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు బాగి కంగారు పడిపోతూ, అంటే మీకు ఇష్టం ఉంటేనే, లేకపోతే వద్దులేండి అని అంటూ ఉంటుంది. ఇక అలా బాగి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే, ఒక్క నిమిషం మిస్సమ్మా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అలాగే నువ్వు అన్నట్టుగానే పిల్లల్ని మనం పిక్నిక్కి తీసుకువెళ్దాం, ఈ సండే రోజే మనం ఔటింగ్ ప్లాన్ చేద్దాం, పిల్లలకు కూడా ఈ విషయం చెప్పు. నిజానికి నేనే
మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకువెళ్దాం అనుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి అక్కడికక్కడే ఎస్ అంటూ గెంతులు గెంతుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అని చెప్పి బాగి ఆనందపడిపోతూ ఉంటే, ఈ పిక్నిక్ నీ కోసం కాదు, పిల్లల కోసం, నువ్వెందుకు అంత ఆనందపడిపోతున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నేను కూడా పిల్లల గురించి ఆనందపడుతున్నాను అని చెప్పి ఇక అలా మొత్తానికైతే ఈయన పిక్నిక్కి ఒప్పుకున్నారు. అమ్మయ్య అనుకొని ఇక వంట మొదలు పెడదామని వంటగదిలోకి వస్తూ ఉంటుంది. అయ్యో గుప్తా గారు, మిస్ అమ్మ వచ్చేసింది, ఇప్పుడు ఎలా? స్టవ్ ఆన్ చేస్తే అగ్ని ప్రమాదం జరుగుతుంది, బాగీకి ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. బాగి కిచెన్ దగ్గరకు వచ్చేసరికి గ్యాస్ అంతా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇదేంటి గ్యాస్ అంతా స్మెల్ వస్తుంది, గ్యాస్ ఎక్కడి నుండి లీక్ అవుతుంది అని చెప్పి వెంటనే ఇక తలుపులన్నీ కూడా తీస్తూ ఉంటుంది. అలా తలుపులన్నీ తీసి గ్యాస్ ఎక్కడ లీక్ అవుతుందో కనిపెట్టి ఇక అలా గ్యాస్ అంతా కూడా ఆపేస్తుంది. ఇక ఇంతలో మనోహరి చాటుగా ఉండి ఈ బాగి ఏం చేస్తుందా అని చెప్పి చూసేసరికి బాగి అవన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, అమ్మో ఈ బాగి మామూలుది కాదు, గ్యాస్ లీక్ చేసిన విషయం కనిపెట్టేసి జాగ్రత్త పడింది అని చెప్పి అలా మనోహరి అనుకుంటూ ఉంటుంది. కిచెన్ వైపు మనోహరి తొంగి చుట్టం గమనించిన బాగి ఇదంతా నీ పనే కదా అని చెప్పి మనోహరిని నిలదీస్తూ ఉంటుంది. అవును మిస్ అమ్మ, ఇదంతా దాని పనే అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి నాకేం సంబంధం, అయినా నువ్వే ఇందాక అందరికీ కాఫీ చేసావు కదా, గ్యాస్ ఆపేయడం మర్చిపోయావేమో అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి చూడు, నువ్వు అక్క మీద కుట్రలు చేసినట్టుగా నా మీద కూడా చేద్దాం అనుకుంటున్నావేమో, నేను అక్క అంత మంచిదాన్ని కాదు, నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియదు, ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నువ్వు ఇంట్లోనే లేకుండా చేస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈరోజు దీన్ని మంటలో కాలి బూడిదయ్యేలాగా చేయాలి, ఒక ప్లాన్ ఫ్లాప్ అయితే ఏంటి, మరొకసారి నా చేతులకు మట్టి అంటుకోకుండా నా మీద అనుమానం రాకుండా ఇది మంటల్లో కాలిపోయేలాగా చేస్తాను, ఏం చేయాలని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఇక కావాలని బాగి వంట చేస్తూ ఉండగా తన చీర కొంగుని మంటకు దగ్గరగా పెట్టేసి ఇక అలా సైలెంట్గా వాటర్ కోసం వచ్చానులే మిస్ అమ్మ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా బాగి చీర కొంగు మంటలకు అంటుకోవడంతో బాగి ఆ విషయం గమనించకుండా కూరగాయలు కోస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనోహరి చాటుగా ఉండి చూస్తూ ఇప్పుడు ఆ చీరకు మంటలు అంటుకొని నువ్వు కాలి బూడిదైపోతావు అని చెప్పి ఇక అలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ మనోహరితోనే పెట్టుకుంటావా, చావవే చావు అని చెప్పి అలా చీర కొంగు మండుతూ ఉంటే మనోహరి దూరం నుండి చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ అటువైపుగా వస్తూ ఉంటాడు. సడన్గా కిచెన్ వైపు వచ్చేసరికి బాగి చీరకు మంటలు అంటుకోవడం అమర్ చూస్తాడు. మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి ఇక అలా ఒక్కసారిగా బాగి చీర పట్టుకొని లాగి ఆ చీరను దూరంగా విసిరి పారేసి బాగిని కాపాడుతాడు. ఇక ఆ మంటలు పెద్దవిగా చెలరేగి ఆ చీర అంతా కూడా కాలిపోతుంది. ఇక ఒక్కసారిగా తన చీరకు మంటలు అంటుకోవడంతో బాగి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. అమర్ని హక్ చేసుకుంటుంది. భయపడకు మిస్ అమ్మ, ఏం కాదులే, నేనున్నాను కదా అని చెప్పి అమర్ ధైర్యం చెబుతూ ఉంటాడు. మీరుండగా నాకు ఏం కాదని నాకు తెలుసండి అని చెప్పి ఇక అలా బాగి కూడా అమర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. బాగి చీర మొత్తం కాలిపోవడంతో అమర్ తన షర్ట్ తీసి బాగీకి ఇస్తాడు. ఇక బాగి అమర్ షర్ట్ని వేసుకొని గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వస్తుంది. ఈరోజు దేవుడి దయ వల్ల కోడలికి పెద్ద ప్రమాదం తప్పింది అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది. కిచెన్లో వంట చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా మిస్ అమ్మ, లేకపోతే ఎంత పెద్ద ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మనోహరి కావాలని పైకి ఏమి ఎరగనట్టుగా నటిస్తూ ఉంటే నేను జాగ్రత్తగానే ఉన్నాను మనోహరి గారు, కానీ ప్రమాదాలు ఒక్కోసారి అనుకోకుండానే జరుగుతాయి, అయినా ఆయన నా పక్కన ఉండగా నాకు ఏం కాదు అని చెప్పి బాగి అలా అమర్ వైపు చూసి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వస్తే బాగి, ఈసారి నువ్వు ఇలా ప్రమాదం నుండి బయటపడి ఉండొచ్చు, కానీ ప్రతిసారి నిన్ను కాపాడడానికి అమర్ ఉంటాడని గ్యారంటీ లేదు కదా, త్వరలోనే
మరొక ప్లాన్ చేసి నిన్ను అమర్కి శాశ్వతంగా దూరం చేస్తాను. ఇప్పటి వరకు నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటితే సరిపోతుందేమో అనుకున్నాను, కానీ ఇంట్లో నుండి బయటకు గెంటిన నువ్వు మళ్ళీ అమర్కి దగ్గర అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈసారి నిన్ను ఏకంగా పైకి పంపించే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఆరు, ఒసే మనో తప్పే, ఇంకా ఎంతమందిని బలి తీసుకుందాం అనుకుంటున్నావే, పిల్లల్ని చంపాలనుకున్నావు, నన్ను చంపేశావు, ఇంతమందిని చంపి నువ్వేం సాధించాలనుకుంటున్నావు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.